మీరు నాకు దగ్గర అవుతారన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకం నేననే దాన్ని పోయే వరకు కూడా ఉంటుంది. ఏదో ఒక రోజు మీలో ఆ మార్పు వస్తుంది, వచ్చి తీరుతుంది. మార్పు వస్తుందా? సమస్య లేదు. మార్పు కాదు, నీ ప్లేస్లోకి ఇంకో కొత్త పర్సన్ వచ్చినా రావచ్చు. ఆ ఎఫ్ఎంలో పాడిన అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి. ముందు నేను తనకి దగ్గర అవ్వాలి, నీకు కాదు. కదిలే కాలముతో అడుగులు కలుపుకొని పయనం సాగించు మరచి గతమునికా. నాతో ఐ లవ్ యూ చెప్పించుకోవడానికి నా కోసం ఎంతగా వెయిట్ చేసావు, నా చుట్టూ ఎంతలా తిరిగావు, ఎంతగా ప్రేమించావు. ఇద్దరం కలిసి ఎంతలా ప్రేమించుకున్నాం. ఇప్పుడు అవన్నీ ఏమైపోయాయి చందు? ఎందుకు నువ్వు ఇలా మారిపోయావు? ఇప్పుడు నీకు పెళ్ళి అంటున్నారు, నేనేం చేయాలి? ఉషా, చందు, ఆగు. మీదకొస్తున్నావేంటి? హే, ఇప్పుడు నేనేమన్నా నేను ఏడుస్తున్నావు? అలా మాట్లాడతావేంటి చందు? వాళ్ళేమో నీకు పెళ్ళి అంటున్నారు, నువ్వేంటి ఏం మాట్లాడవు? ఏం మాట్లాడమంటావు? మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ కూతురు, వాళ్ళు మాట్లాడుకున్నారు. మరప్పుడు చెప్పొచ్చు కదా నేను ఈ పెళ్లి చేసుకోను అని. ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలేంటి చందు? మనం ప్రేమించుకున్నాం కదా. హే, ఆ విషయాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను. నిన్ను కూడా మర్చిపోమని చెప్పాను కదా. ఇంకా ఎందుకు దాని గురించే మాట్లాడుతున్నావు? ఇది ఒక అనాథ పిల్ల మనసు చందు. నువ్వు మర్చిపోయినంత ఈజీగా నేను మర్చిపోలేకపోతున్నాను. అయితే ఏంటి? ఈ విషయాన్ని అందరికీ చెప్పి ఇంట్లో అందరి ముందు నన్ను విధవం చేయాలని చూస్తున్నావా? అలా అనుకునేదాన్నే అయితే ఇప్పటి వరకు నిజాన్ని బయట పెట్టకుండా ఉండేదాన్నా? మీ అమ్మ వాళ్లకు చెప్పకపోయినా కనీసం పల్లవి అక్కకైనా చెప్పేదాన్ని కదా. ఆవిడ ఒక్కదానికి చెప్తే చాలు నా జీవితం మొత్తం సర్వనాశనం అయిపోవడానికి. అంటే నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదంటావా? హే, నాకు నీ జీవితం కంటే నా జీవితమే ఇంపార్టెంట్. ఇండియాలో కలిసిన డే 1 నుంచి నీకు చెప్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని. మన మధ్య ఉన్న సంబంధాన్ని మర్చిపో అని. అసలు నీకెందుకు అర్థం కావట్లేదు? నీకు ఎంత డబ్బులు కావాల్సి వస్తే అంత డబ్బులు ఇస్తానని చెప్పాను కదా, తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా. అది కాదు చందు. ఏది కాదు? ఏది కాదు? నీతో ఉండడం నాకు ఇష్టం లేదని చెప్తున్నాను కదా. అర్థం చేసుకోకుండా ఇంకా ఎందుకు నన్ను టార్చర్ చేస్తున్నావు? టార్చర్ చేస్తున్నానా? ఇదే మాట ఒకప్పుడు నేను నీకు చెప్పాను చందు, నా వెంట తిరగద్దు, నా వెంట పడద్దు అని. నువ్వంటే ఇష్టం లేదని చెప్పాను, కానీ నువ్వు నా చేత ఐ లవ్ యూ చెప్పించుకునేంత వరకు నా చుట్టూ పిచ్చి వాళ్ళ తిరిగావు. చివరికి నా చేత ఐ లవ్ యూ చెప్పించుకున్న తర్వాత ఇప్పుడు ఇలా అంటున్నావు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను చందు, నాకు నువ్వు కావాలి. చందు, ఎందుకు ఆ అమ్మాయిని అలా నెట్టేశావు?
నిన్నేరా అడుగుతోంది, ఎందుకు నెట్టావు? ఏయ్, వాడి టైంలో కిచెన్లోకి ఎందుకు వచ్చాడు? నిన్నే అడుగుతోంది, మాట్లాడవే. అమ్మా, నేను రావాలని రాలేదు. ఇలా వెళ్తున్నాను, ఈ అమ్మాయి కూర్చొని బాధపడుతోంది. సరే పాపం ఎవరూ లేంది కదా అని ఎందుకు ఏడుస్తుందో కనుక్కుందామని వచ్చానమ్మా, అంతే. ఒక్కసారిగా వచ్చి ఓదార్పు అన్నట్టుగా నన్ను కౌగిలించుకోబోయింది. అందుకే నెట్టేశానమ్మా. నిన్నే కౌగిలించుకోబోయిందా? అవునమ్మా. నేను ఎలాంటి వాడినో నీకు తెలీదా? ఏదో ఆడపిల్ల మన ఇంట్లోనే ఉంటుంది కదా, పాపం ఏ కష్టం వచ్చిందో ఎందుకు బాధపడుతుందో అని అడుగుదామన్నట్టుగా దగ్గరకు వచ్చానమ్మా. తను ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు కాబట్టి నన్ను అర్థం చేసుకుంటున్నావు. అదే పల్లవి వదిన చూసుంటే ఖచ్చితంగా మా ఇద్దరికి ఏదో ఉందని చెప్పేసి ఖచ్చితంగా గొడవ పెట్టేదమ్మా. అవును, అదైతే అలాగే చేసేది. ఎంతైనా అది తీసుకొచ్చి పెట్టింది కదా. ఏమే, దిక్కు మొక్కు లేదు అని చెప్పేసి ఆ పల్లవి తీసుకొచ్చి ఇంట్లో పెడితే నా కొడుక్కే గ్యాలం వేసి ఈ ఆస్తంతటికి వారసురాలు అయిపోదామని ప్లాన్ చేస్తున్నావా? లేదండి. మరి లేకపోతే మా వాడిని ఎందుకు కాగులించుకుంటున్నావు? వాడు కిచెన్లోకి వస్తే ఎందుకు రానిచ్చావు? ఎటు నీకు వెనక ముందు ఎవరు లేరు కాబట్టి నా కొడుకు మంచితనాన్ని, వాడి ఆస్తిని చూసి మెల్లగా వాడిని ఏదో ఓదార్పుగా దగ్గరికి తీసుకుని ఇంకో విధంగా చేసి వాణ్ణి వాయిస్ చేద్దామనుకుంటున్నావా? అది కాదండి, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అసలు నోర్ముయ్, నువ్వు నాకు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీలాంటి వాళ్ళ బుద్ధులు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. అసలు ఆ పల్లవికే ఇంట్లో స్థానం లేదనుకుంటే తోకలాగా నిన్ను తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టింది. చూడు, నీకు నా ఇంట్లో పని మనిషిగా పనిచేసే అర్హతే లేదు. అలాంటిది నువ్వు నా కొడుకుతో ఛీ! ఇదిగో నీకిదే చెప్తున్నాను. ఇక నుంచి నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అది కాదండి, చెప్తున్నాను కదా, నువ్వు నా ఇంట్లో పని మనిషిగా కూడా పనికిరావు. అలాంటిది నువ్వు నా కొడుకు దగ్గర లీనియన్స్ తీసుకోవడానికి ట్రై చేశావు. ఇక నిన్ను క్షమించను. రారా.